డీటెయిల్స్ చూస్తే స్థానిక ఎన్నికల్లో ఓట్ల కోసమే కాంగ్రెస్ సర్కార్ చీరలు పంచుతోందని మాజీ మంత్రి హరీష్ రావు ఆరోపించారు. సీఎం రేవంత్ రెడ్డికి రాజకీయాలే ముఖ్యమని విమర్శలు ఎక్కుపెట్టారు. అడ్డదారులు తొక్కుకుంటూ అధికారంలోకి వచ్చారని తీవ్రస్థాయిలో మండిపడ్డారు. 2 ఏళ్లలో ఒక్క కాలువ కూడా తవ్వకుండా కాళేశ్వరం కూలిందని అబద్దాలు ప్రచారం చేస్తున్నారని అన్నారు. రేవంత్ రెడ్డి సర్కార్కు ప్రజలే బుద్ధి చెబుతారని హరీష్ రావు పేర్కొన్నారు. పండుగకు చీరిస్తే ఈయన ఓట్ల కోట్లకు చీరలు ఇస్తా అంటుండు. ఇప్పుడు సిద్దిపేట టౌన్ లో ఓట్లు లేవు, గజ్వేల్ టౌన్ లో ఓట్లు లేవు, ఆడ చీరలు రాలే. సర్పంచ్ ఎలక్షన్లు ఊర్లలో ఉన్నాయని గాయాడ మాత్రమే ఇచ్చిండు. అది కూడా ఆడ ఎవరికి ఇచ్చిండు? కేవలం మహిళా సంఘాలకే ఇచ్చిండు. కేసీఆర్ గారు ఉండగా 1,30,00,000 చీరలు ఇస్తుండే పండుగకు. ఈయన ఎంత ఇచ్చిండు అంటే 50 లక్షలు ఇచ్చిండు, అంతే. సగం కూడా ఇయ్యలే. అసలు కేసీఆర్ గారు ఆయన కలలో కూడా తెలంగాణకు నష్టమయ్యే పని చేయడు. ఎప్పుడు తెలంగాణ కోసం కలలు కన్నడు, తెలంగాణ కోసం పోరాటం చేసిండు, తెలంగాణ కోసం త్యాగానికి సిద్ధపడ్డాడు. కొన్ని దశాబ్దాల కలను నిజం చేసిండు, కోట్ల మంది ఆకాంక్షల్ని నెరవేర్చిండు కేసీఆర్. అలా ఆ కేసీఆర్ గారు ఇలా తెలంగాణను 10 ఏళ్లు పాలించి అద్భుతంగా ఈ రాష్ట్రాన్ని దేశానికి దిక్సూచిగా నిలిపిండు. అబద్ధాలు చెప్పి మాయమాటలు చెప్పి ఇవాళ అధికారంలోకి వచ్చింది కాంగ్రెస్. కేసీఆర్ గారు లేకపోతే అసలు ఈ కాళేశ్వరం నీళ్లు మన సిద్దిపేటకు వచ్చినా ఇవాళ బంగారములు 2 పంటలు మండుతున్నాయంటే మనకు తెలియదా? గా కాళేశ్వరం కాలువలు దవ్వుతలేరు అంటే ఇవాళ ఎందుకు దవ్వుతలేడు కాలువ? కాళేశ్వరం కూలిందని అబద్ధం ఆడే. కాలువ దవి నీళ్లు ఇస్తే అవి ఎట్లా వారుతున్నాయి రా అంటారు జనం. ఇప్పుడు రంగనాయక సాగర్ లో నిండా నీళ్లు ఉన్నాయి, మల్లన్న సాగర్ లో నిండా నీళ్లు ఉన్నాయి, కొండపోచమ్మ సాగర్ లో నిండా నీళ్లే ఉండే కాళేశ్వరం నడవనే పట్టే మోటార్లు. కాలువ దవి నీళ్ళు ఇస్తే నువ్వు మొన్నటిదాకా కూలిందంటే ఈ నీళ్ళు ఆడికి వచ్చినాయి రా అని జనం అంటారేమో అని వాడు కాలువ దవ్వుతలేదు. మలిదశ పోరాటం నవంబర్ 29 కేసీఆర్ గారి దీక్ష. ఆయనను అల్గునూరులో అరెస్ట్ చేయడం, ఖమ్మం జైల్లో పెట్టడం, అక్కడి నుంచి ఆసుపత్రికి తరలించడం, తన దీక్ష కొనసాగించడం. ఆ దీక్షలో కేసీఆర్ గారి ఆరోగ్యం క్షీణిస్తుంటే ఒక తమ్ముడు శ్రీకాంతాచారి, కానిస్టేబుల్ కిష్టయ్య, సువర్ణ, ఢిల్లీలో యాదిరెడ్డి, ఇలా ఎంతో మంది యువకుల బలిదానం తెలంగాణ ఉద్యమాన్ని మలుపు తిప్పింది, ఢిల్లీని కదిలించింది, తెలంగాణ రాష్ట్రాన్ని తెచ్చింది.